అదే ఇది నేను సెకండ్ టైం షూట్ చేయడం ఈరోజు ఫార్మాట్ అయిపోయింది. అప్పుడు బాడీ కండిషన్ మంచిగా ఉండేనా ఇప్పుడు? హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బోలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బోలగార్ ఫిట్నెస్. అండ్ ఈ రోజు నుంచి మన కాంపిటీషన్కి ఇంకా 3 రోజులు సమయం ఉంది అంతే. అయితే ఈరోజు 14th ఆగస్ట్. ఇప్పుడు నేను అరౌండ్ 12 o'clock షూట్ చేస్తున్నా, 11:50కి షూట్ చేస్తున్నా వీడియో. అదే ఇది నేను సెకండ్ టైం షూట్ చేయడం ఈరోజు. ఆల్రెడీ నేను పొద్దున్న నుంచి స్టార్ట్ చేసినాను, నా ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసినాను, అన్నీ ఒక వీడియోలో రికార్డ్ చేసినాను. కానీ అదంతా ఏమైంది అదంటే ఫార్మాట్ అయిపోయింది. ఫార్మాట్ అవ్వడం కాదు, మెమరీ కార్డ్ పనిచేస్తలేదు. ఇది ఇంకో మెమరీ కార్డ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్న వీడియో. చాలా మంచి ఫుటేజ్ పోయింది, అసలు నాకు అదే బాధ అనిపిస్తుంది. అదంతా పక్కకు పెట్టేస్తే ఇక ఈ ప్రెప్ టైంలో మరీ అదంతా నెత్తినొప్పి తీసుకోవడం వేస్ట్. అయితే ఆల్రెడీ నేను ఏమంటారు నిన్న నా హెయిర్ రిమూవల్ చేసుకున్నాను అనమాట, బాడీ హెయిర్ రిమూవ్ చేసుకున్నా. అయితే చాలామంది హెయిర్ రిమూవల్ గురించి అడుగుతూ ఉంటారు కదా, ఇదేం ప్రమోషనల్ కాదు, ముందే క్లియర్గా చెప్తున్నా. అయితే ఇంతకుముందు నేను అర్బన్ గబ్రూ వాడుండే, అండ్ ఈసారి ఇప్పుడు అవన్నీ పెట్టుకోవాలంటే నాకు అవైలబుల్లో లేదు. బ్లింకిట్లో కూడా అది అవైలబుల్లో లేకుండా, అయితే బ్లింకిట్లో ఇదేదో కంపెనీ ఉండే, సో ఒకసారి చూడొచ్చు మీరు. ఇది ఒక స్ప్రే అయిపోయింది, ఇంకో స్ప్రే 2 స్ప్రేలు పెట్టుకున్నా. ఇది 1000 రూపాయలు పడ్డది అనమాట. అయితే దీంతో ఎట్లా హెయిర్ రిమూవ్ అయిందో చూపిస్తా. బాగానే అయింది, మరీ అంత అనిపించలేదు నాకైతే, మరీ అంత హెయిర్ రిమూవ్ అయినట్టుగా. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు, అక్కడక్కడ కొంచెం హెయిర్ ఉంది. సో అక్కడక్కడ కొంచెం హెయిర్ ఉంది. అండ్ అది కాకుండా లెగ్ చూపిస్తే ఎట్లా రిమూవ్ అయిందో, ఎంత షార్ప్గా అనిపిస్తుందో చూడండి. లెగ్ దగ్గర బాగానే హెయిర్ రిమూవ్ అయింది. అంటే ఓవరాల్ మొత్తం నేను యూజ్ చేయలేదు, రెండిట్లో ఒకటే యూజ్ చేసిన నేను. సో ఒకదానికి సగమే వెళ్ళిపోయింది అనమాట, మొత్తం కంప్లీట్గా అయితే పోలేదు. నేను లాస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు, గోవా షోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అర్బన్ గబ్రూతో రిమూవ్ చేసుకుంటే, దాని తర్వాత మిగిలిందంతా వీట్ మెన్ ఉంటుంది కదా, దాంతో రిమూవ్ చేసుకుని ఉండే. ఈసారి ఇది కొత్తది ట్రై చేద్దాము అన్నట్టు ఇది యాడ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ప్యాచ్ వేసుకొని చూసిన, ఆ బర్నింగ్ సెన్సేషన్ ఏం రాలేదు, మంచిగా అనిపించింది, అందుకే వాడినా, లేకపోతే రిటర్న్ పంపించేస్తుండే. సో అది ఈరోజు మిగతా హెయిర్ రిమూవ్ చేసేసుకోవాలి. ఈరోజు డే 1 ఆఫ్ కార్బ్ లోడింగ్. ఆల్రెడీ ఒక పెద్ద మీల్ అయిపోయింది. లిటరల్లీ ఆ మీల్ తినేటప్పుడు ఆ ఫీల్ నేను అబ్బా ఫోన్లో రికార్డ్ చేస్తుంటే బాగుండు అనిపించింది ఆ ఫుటేజ్ డిలీట్ అయిన తర్వాత. ఇప్పుడైతే నేను అసలు అంటే ఫస్ట్ మీల్ విచ్ ఈస్ ఓట్ మీల్ ఉండే, ఓట్స్ 40 grams ఉండే, దాంతోపాటు ఆల్మండ్స్ ఉండే, దాంతోపాటు 15 grams ఆఫ్ పీనట్ బటర్, 10 ఆల్మండ్స్ అండ్ 200 grams ఆఫ్ బనానా, అండ్ దాంతోపాటు వే ప్రోటీన్ ఉండే అనమాట. సో అది తినేసిన, చాలా పెద్ద మీల్ అది. అది తిన్న తర్వాత నాకు కొంచెం ఫేస్లో వెలుగు వచ్చింది, అంత మంచి కార్బ్స్ తిన్న తర్వాత. అయితే దీని తర్వాత వర్కౌట్కి వెళ్ళేది ఉండే, బట్ వర్షం పడుతుంది. ఇంకొక మీల్ కూడా కంప్లీట్ చేసేసుకుంటా. రైస్ అండ్ ఎగ్స్ ఉన్నాయి, ఆ మీల్ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వెళ్దాం. ఇప్పటికే నా కార్బ్ లోడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద మీల్ తిన్నా చాలా డేస్ తర్వాత. ఓట్స్ కూడా ఒక 5-6 days తర్వాత తిన్నా కాబట్టి. అండ్ అది కాకుండా మీరు చెక్ చేయొచ్చు ఫుల్నెస్ ఎంత మంచిగా వచ్చింది అనేది. ఇంకా రావాలి, ఇంకా నరాలు కూడా కనిపించడం స్టార్ట్ అయింది, ఇంకా కావాలన్నమాట. ఇంకా కొంచెం అయితే అది మంచిగా అనిపిస్తుంది, ఇంకా కొంచెం కార్బ్ లోడ్ అయింది అనుకోండి, సో లిటరల్లీ మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఈ ప్రెప్ లొల్లీలో ఉన్నా అంటే నిన్నటి నుంచి నాకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి 30 calls వచ్చినాయి. ఇక లాస్ట్కి తిట్టేసిన, అయినా మళ్ళీ కాల్ చేసారు. అబ్బా పిచ్చిలు వేస్తుంది ఈ క్రెడిట్ కార్డులతో, మీకు కూడా ఇట్లానే అవుతుందా? అమ్మ మరీ ఇంత దారుణంగా ఫోన్లు వేస్తారని మాత్రం నాకు తెలియదు. అది కూడా వేరే బ్యాంక్లో ఏది రాలేదు, నాకు HDFC కార్డ్స్ ఉన్నాయి కానీ ఏది రాలేదు. ఈ యాక్సిస్ బ్యాంక్ మాత్రం అమ్మ మరీ పిచ్చి లేపేసారు అనుకోండి ఈరోజు. అయితే ఫస్ట్ మీల్ అది తినేసిన, చూపించలేకపోయినా ఇక అది. ఇప్పుడు సెకండ్ మీల్ తింటున్నా, ఆ సెకండ్ మీల్ ఏందనేది చూపిస్తా. ఇంకా చాలా మాట్లాడాలి ఈ వీడియోలో, చాలా మాట్లాడాలి, చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఎందుకు అని అంటే ఇక మనకు 3 రోజులే కాంపిటీషన్ ఉంది. నా ఫస్ట్ మీల్ లోడ్ చేసి ఎగ్జాక్ట్ 1.5 hour అయిందనమాట. ఇప్పుడు నా బాడీ కండిషన్ చూపిస్తా. డిప్లీట్లో చాలా చిన్నగా కనిపించినా కదా, సో ఇప్పుడు ఫస్ట్ కార్బ్ లోడ్ తర్వాత, అంటే ఫస్ట్ మీల్ తర్వాత సో మంచిగా కార్బ్ లోడ్ అయింది. మజిల్లో కొంచెం ఫుల్నెస్ వచ్చింది, ఇంకా అంత ఫుల్నెస్ రాలేదు, బట్ ఇంకా కొంచెం ఫుల్నెస్ రావాలన్నమాట. అండ్ అది కాకుండా లాస్ట్ ఇయర్ కాదు కానీ 2022 గోవా షో చూస్తే మీరు, సో అక్కడికన్నా ఇప్పుడు బాడీ కండిషన్ చాలా చేంజ్ అయింది. సో లిటరల్లీ ఆ డేస్ గుర్తొస్తున్నాయి. ఇప్పుడే ఆ వీడియోస్ కూడా చూస్తున్నా నేను, అసలు నేను ఏం చేసిన ఏం కథ. అండ్ ఇప్పుడు కొంచెం లో అనిపిస్తుంది అట్లాంటి సిచ్యువేషన్లో. అట్లాంటి వీడియోస్, నా పాత వీడియోస్ చూసి నేనే మోటివేట్ అవుతున్నాను అనమాట. అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉండే, ఆ స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చి పార్టిసిపేట్ చేసిన. ఇప్పుడు అప్పుడున్నంత స్ట్రగుల్స్ లేవు, అప్పుడున్నంత ఇబ్బందులు కూడా లేవు. ఇప్పుడు ఇంకా హ్యాపీగా గడిచిపోతుందంతా. ఈ ప్రెప్ కూడా నాకు కష్టంగా వెళ్ళిపోతుంది అనుకున్నా,
లిటరల్లీ ప్రెప్ చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది, చాలా మంచిగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ ప్రెప్ అంటే. నా కండిషన్ వైజ్ కానీ లేకపోతే నాకు అంత ఆకలి వేస్తలేదు, అండ్ అది కాకుండా మంచిగా వర్కౌట్స్ అదంతా మంచిగా పోతుంది. ఇప్పుడు శివనతో వర్కౌట్ ఉంది. ఫస్ట్ నా ఇంకో సెకండ్ మీల్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అది ఏందనేది చూపిస్తా. అండ్ ఫస్ట్ మీల్లో నాకు ఎన్ని క్యాలరీస్ వచ్చినాయి కూడా ఇక్కడ ఇస్తా చూడండి. సో అది మన ఫస్ట్ మీల్ క్యాలరీస్ అండ్ కార్బ్స్ అంతా వచ్చినాయి. ఇది ఏమంటారు కార్బ్ లోడింగ్ కాబట్టి. ఇప్పుడు ఇంకో మీల్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇంకో మీల్ చూపించి మాట్లాడతా. మన కార్బ్ లోడింగ్లో సెకండ్ మీల్ ఇది. సో దీనిలో ఏమేమి ఉన్నాయని చెప్తా. అండ్ ఇంత రైస్ తినడం అనేది నేను చాలా డేస్ తర్వాత అనమాట. సో ఈ డిప్లీషన్లో అసలు రైసే లేకుండా 60 grams ఆర్ 70 grams ఆఫ్ రైస్ ఉండే, అది కూడా డిన్నర్లో ఉండే అనమాట. 70 grams అంటే చాలా తక్కువ. ఇప్పుడు 150 grams లంచ్లో ఉంది, 150 grams డిన్నర్లో ఉంది. దాంతోపాటు 3 whole eggs 2 egg whites యాడ్ చేసుకున్న లంచ్లో. అండ్ అది కాకుండా క్యాప్సికమ్ 150 grams ఉండే, కానీ 100 grams యాడ్ చేసుకున్నాం. ఇంకో 50 grams మనం డిన్నర్లో యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇంత లంచ్ చేయాలన్నమాట. అదొక హ్యాపీ మూమెంట్ చాలా డేస్ తర్వాత. అంటే ఇవి ఇక ఏమంటారు, ఇది ఒక ప్రాసెస్ కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే. కడుపు మార్చుకొని ఉండాలా అవసరమా అని అంటే మార్చుకోవాల్సిందే. ఎందుకు అని అంటే మనం ఒక గోల్ పైన వర్క్ చేస్తున్నాము అన్నప్పుడు కంపల్సరీ మనము దాన్ని బ్రేక్ చేయొద్దు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారని అనుకోండి, సో మీరు ఎట్లయితే దాన్ని బ్రేక్ చేయరో సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఏదైనా గోల్, లైక్ నాట్ ఓన్లీ స్టడీ అని చెప్పలేను, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను అంతే. అండ్ ఇది నాకు ఫుడ్ పెడుతుంది ఈ కాంపిటీషన్, అండ్ దీనివల్ల నాకు చాలా గ్రోత్ ఉంటుంది కాబట్టి నేను దీనిపైన ఫోకస్ చేయడం, దీనికి ఇంత సాక్రిఫైస్ చేయడము వర్తే అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కానీ నాకైతే వర్తే అనిపిస్తుంది. చూసిన పొగలు వెళ్తున్నాయి. చాలా డేస్ తర్వాత అయితే సేమ్ ఇంతే. పొద్దున్న పెద్ద మీల్ ఉండే, ఓట్ మీల్, అది తిన్నా. సో కానీ ఆ ఫుటేజ్ మిస్ అయిందని చెప్పిన కదా. లిటరల్లీ ఇది తిన్నప్పుడు అంత ఫీల్ లేదు, కానీ అది తిన్నప్పుడు మాత్రం అబ్బా ఎంత టెండర్గా కూడా తెలుసా. ఓట్స్ అదంతా ఒక డెజర్ట్ లెక్క ఉండే. మంచిగా మనం ఎట్లా అంటే మనం ఒక మంచి డిన్నర్ లేకపోతే లంచ్ తర్వాత తింటాం కదా స్వీట్, సో అంత మస్తు ఉండే అనమాట. అది లిటరల్లీ వెయిట్ చేస్తున్నా. అది రేపు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు అది ఎంత పెద్ద మీల్ ఉండే అని. అండ్ ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేసి ఇంకో 1 hour తర్వాత మనము వర్కౌట్కి వెళ్ళాలన్నమాట. శివన్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా బాడీ కండిషన్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ షేర్ చేయాలి మీకు. మళ్ళీ ఈ మీల్ తర్వాత కూడా మళ్ళీ మీకు ఇంకోసారి నా కార్బ్ లోడ్ తర్వాత అంటే ఏమంటారు, ఆల్రెడీ సగం కార్బ్ లోడ్ అయి ఉంటుంది కదా, మళ్ళీ నీకు ఈ వీడియోలో ఎప్పుడు చూపిస్తా కండిషన్. ఇంకా ఇది మీకు ఒక బెస్ట్ రికమెండేషన్ అయిపోతుంది. అయితే మనం ఎప్పుడైతే ఫ్యాట్ లాస్లో ఉంటామో, సో అట్లాంటప్పుడు చాలా క్రేవింగ్స్ ఉంటాయి అనమాట. ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు ఏదో ఒకటి తాగాలి, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అట్లాంటి టైంలో నేను ఇంతకుముందు ఏం చేస్తుండే అంటే, మీకు నేను ఒక ఫ్యాట్ లాస్ వీడియోలో కూడా చెప్పిన డైట్ కోక్స్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు అని. సో డైట్ కోక్ తీసుకుంటుండే. అండ్ అది కాకుండా దాని తర్వాత నేను కోకోనట్ వాటర్ ట్రై చేసిన ఒక లాంగ్ పీరియడ్కి. దాని తర్వాత లెమన్ వాటర్ ట్రై చేసిన. ఇవి మన క్రేవింగ్స్ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుండే. అండ్ ఈ ప్రెప్ టైంలో ఇంకా ఘోరంగా క్రేవింగ్స్ ఉంటాయి. సో అది ఎట్లా అంటే లిటరల్లీ మనము అరే ఏదో ఒకటి తినేద్దాము, చీట్ మీల్ చేస్తామేమో అన్నంత క్రేవింగ్స్ ఉంటాయి అనమాట. అట్లాంటప్పుడు మీకు ఇది బెనిఫిషియల్ అయిపోతుంది. ఇది ఏం పెయిడ్ ప్రమోషన్ కాదు, అండ్ ఇది జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రికమెండేషన్. ఇది పెప్పర్ బోట్ వాళ్ళది. జీరో షుగర్, నో క్యాలరీస్, స్పార్క్లింగ్ వాటర్ అనమాట. స్పార్క్లింగ్ వాటర్ ఇవి. సో ఇది నాకు ఇప్పుడు లైఫ్ సేవర్. ఇప్పుడు నేను చాలా ట్రై చేసుకుంటూ వచ్చిన, కానీ ఇది బెస్ట్ అయిపోయింది. అండ్ దీనిలో ఇంకోటి నా దగ్గర ఇంకో ఫ్లేవర్ కూడా ఉంది. దీనిలో ఫ్లేవర్స్ వస్తాయి అనుకుంటా. దీనిలో ఇంకోటి ఇది ఉంది. ఇది పీచ్ అంట. ఇది ఏమంటే ఒక 2 రోజులు సరిపోతాయి ఇవన్నీ. కొంచెం కాస్ట్లీయే, కానీ నన్ను అడిగితే ఏమంటారు ఈ టైంలో ఇక చీట్ చేయొద్దు కాబట్టి ఇవి వాడచ్చు. 2 బాగున్నాయి. అయితే ఇప్పుడు నా బాడీ కండిషన్ ఇంకోసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సెకండ్ లోడ్ అయిపోయింది కదా, అంటే సెకండ్ మీల్ లోడ్ చేసినాం కదా. ఇప్పుడు శివన్న గారికి వెళ్ళి మా కోచ్ దగ్గర చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా ఆయన ఏమంటాడు, ఇట్లాంటివి చూస్తే తిడతాడు ఆయన, చెప్దాం ఆయనకి దావుతున్నాను. లాస్ట్ ఇయర్ మనం ఈ టైంకి గోవాలో ఉన్నాం కదా ఈరోజు. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ కాంపిటీషన్ అప్పుడు. అవును. అంటే అప్పుడు బాడీ కండిషన్ మంచిగా ఉండేనా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. ఓకే. అని నువ్వు చెప్పాను, నీకు ఎట్లా అనిపిస్తుంది అనేది.
లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం మజిల్ మాస్ ఎక్కువ ఉంది. రేట్ డల్స్ ఇంప్రూవ్ అయినాయి, బ్యాక్ ఇంప్రూవ్ అయింది, షోల్డర్స్ ఇంప్రూవ్ అయినాయి, లెగ్స్ ఇంప్రూవ్ అయినాయి. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా అట్లీస్ట్ మనము ఒక లాస్ట్ ఇయర్ కాదు సారీ డిసెంబర్ అంతకుముందు డిసెంబర్ 1.5 year ముందు 1.5 year ముందు కంటే కూడా అట్లీస్ట్ 1 kg మజిల్ మాస్ అనేది మనం పుట్ ఆన్ చేసుకొని ఉన్నాం. సో ఇప్పుడు అదే ఇదన్నా వచ్చేసింది. ఇంకేంది వెయిన్స్ అగో వచ్చేసినాయి మనం అనుకున్నది. కాబ్ లోడ్ చేసిన తర్వాత కదా ఇది సెకండ్ మీల్ లోడ్ చేసిన తర్వాత ఇగో. అవునా? ఏదో ఒకసారి చూపి కండిషన్ మనం మంచిగా. ఇప్పుడు స్కిన్ అనేది పలచబడ్డది. ఓ చాలా తక్కువైంది అన్న లాస్ట్ ఇయర్ కన్నా. ఇంకా నేను ఫ్లెక్స్ చేయాలని ప్రాపర్గా ఫ్లెక్స్ రైట్. ఇది మనకు కావాల్సింది. అదే కొంచెం పంప్ అయిన తర్వాత ఫ్లెక్స్ చేస్తే ఆల్ ఓవర్ కనిపిస్తుంది అని. డన్. అదే చేద్దాం ఒకసారి. ఇప్పుడు వర్కౌట్ అన్న వర్కౌట్ ఫుల్ బాడీ అన్న నువ్వు నాకు పంపించి ఫుల్ బాడీ నువ్వు నాకు Day 1 Day 2 Day 3 పంపి ఫుల్ బాడీ. ఇప్పుడు ఫుల్ బాడీ చేస్తున్నాము కానీ లోడ్ ఎక్కువ వేసుకుంటలేము. జస్ట్ మీడియం లోడింగ్ అంటే లైక్ నేనే వేపిస్తా. ఇప్పుడు లోడింగ్ ఎంత వేసుకోవాలి ఏందనేది. కటింగ్ ఎట్లా వచ్చింది? లాస్ట్ ఇయర్ గలీజ్ అయిపోయాడు అన్న చిన్న కొంచెం వాడు సరిగ్గా వేయలేడు. ఇప్పుడు మన గణేష్ బ్రో జర బాగా చేయించండి. బాగా చేయించండి. ఇప్పుడు ఎంతసేపు ముల్లెట్ అనుకుంటా. ఇది ముల్లెట్ నాకు తెలియదు. కృష్ణ నాకు తెలుసు, గణేష్ నాకు తెలుసు అంతే. చెప్పనా సో ఈసారి కండిషన్ చూద్దాం. లెట్స్ రివీల్. రివీల్ అంటే రేపు ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. రేపు ఇంకా కాబ్ లోడ్ చేస్తాం కదా. అదే అసలు ప్రీ వర్కౌట్ కూడా తీసుకోవాలి ఈరోజు. ఇక శివన్ వద్దాను అనమాట. నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటారేమో అనుకున్నాను. చల్ లెగ్స్ కూడా ఉండవచ్చు, షార్ప్ వచ్చినాయి. ఇంకొంచెం లోడ్ కాబ్స్ లోడ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది కండిషన్. చల్ యాప్స్ టైట్ చేయి, క్రంచ్ చేయి మంచిగా. బ్రీత్ అవుట్ చేయి. ఈడ గాలి వదులు, ఈడ గాలి తీసి. ఆబ్లిక్స్ యప్ క్రంచ్ చేయి. డన్. ఇట్ సైడ్ సాయంత్రం పోజింగ్ ప్రాక్టీస్ చేస్తాం. బ్యాక్ చల్. సో ఆ అన్నతో మాట్లాడిన తర్వాత ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ బూస్ట్ అయింది. అయితే నిన్న ఇట్లా లేకుండా ఫేస్ ఇంత లోపలికి లేకుండా ఈరోజు చాలా లోపలికి పోయింది. అసలు అంటే కాబ్ లోడ్ అప్పుడు ఇంకా ఫేస్ ఫుల్ అవుతుంది అనుకున్నా, కానీ బాడీలో ఫుల్నెస్ వచ్చింది. ఫేస్ ఇంకా అంత ఫుల్ కాలేదు. నేను ఇంకా జర హ్యాపీగా నా లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ కన్నా ఇంకా ఫేస్ లోపల పోలేదా అని ఇక వచ్చేసింది. ఆ స్టేజ్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని డేసే ఉంటుంది ఇది, ఒక 3-4 days అంతే. దాని తర్వాత మళ్ళీ మనం ఎట్లయినా 2-3 రోజులు గట్టి చీట్ పడుతుంది, అది తప్పదు కాంపిటీషన్ తర్వాత. అయితే కానీ నరాలు మాత్రం ఇగో చాలా ఇదైంది. సో అయితే అది సోడియం గురించి దాని గురించి ఇంకా కొంచెం డిస్కస్ చేసినాము అన్న నేను. ఇప్పుడు అన్న రూమ్కి వస్తాను అన్నమాట. ఇప్పుడు పోయి నాది వే ప్రోటీన్ తీసుకున్న తర్వాత అసలు నేను సోడియం ఎంత తీసుకుంటాను ఏందనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి ఇప్పుడు అన్నకి. డైలీ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నా అనేది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4 అవుతుంది. జస్ట్ 20 minutes వాక్ ఉందంట. అండ్ 1.5 to 2 hours మనం పోజింగ్ ప్రాక్టీస్ చేయాలి. పోజింగ్లో చిన్న మైనర్ కరెక్షన్స్ ఉన్నాయి. సో అది గౌరవన చెప్తాడు. గౌరవన బయటకు వెళ్ళిండు అనమాట. సో ఆయన వచ్చిన తర్వాత ఇక నా మాట పడిపోయింది, చూసిరు కదా, అంతే ఉంటుంది 2 రోజులుగా. ఇది మన లాస్ట్ మీల్ అంటే కార్బ్ లోడ్లో, ఇది ఈ డేలో లాస్ట్ మీల్. ఫస్ట్ డే ఆఫ్ కార్బ్ లోడ్లో లాస్ట్ మీల్ వచ్చేసి 150 grams ఆఫ్ రైస్. దాంట్లో 1 whole egg, 3 egg whites, 4 egg whites వేసిన, 3 egg whites సారీ. దాంతోపాటు 150 grams ఆఫ్ క్యూక్యూంబర్. అండ్ అది కాకుండా ఇంకో 100 grams ఆఫ్ క్యారెట్ ఉంది, అది మనం ఆర్డర్ పెట్టినాం జెప్టోలో, మన దగ్గర అయిపోయినాయి అనమాట. అండ్ దీనిపైన ఇప్పుడు 15 grams ఆఫ్ ఘీ ఉంది, ఘీ కూడా అయిపోయింది, ఘీ కూడా ఆర్డర్ పెట్టినా నేను. అండ్ ఇది ఈ మీల్ కంప్లీట్ చేసేసుకుంటా. ఈ మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోజింగ్ ప్రాక్టీస్ చేస్తాం మనం. సో ఆ పోజింగ్ ప్రాక్టీస్ కూడా గౌరవం చేపిస్తాడు. అండ్ అప్పుడే మీకు నా బాడీ కండిషన్ కూడా చూపిస్తా. ఫస్ట్ డే ఆఫ్ కార్బ్ లోడ్లో ఎట్లా అయింది అనేది మీకు. పొద్దున్నది కూడా ఉంది కదా, సో అది కూడా చూద్దాం పొద్దున్న నుంచి ఇప్పటికీ చేంజ్ అయిందా లేదా అనేది. అండ్
యా ప్రతిదీ మంచిగా గడిచిపోయింది ఈరోజు, ఎవ్రీథింగ్ హ్యాపీ. సో ఈ మీల్ కంప్లీట్ చేసేసుకొని మనం పోజింగ్ చేద్దాం. ఇది నా పోజింగ్. ఇది కంప్లీట్గా నేను బిగించి పెడతలేను, జస్ట్ ఫ్రీగా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఆ మజిల్ అనేది అంత కాంట్రాక్ట్ చేయొద్దు, సో కొంచెం ఫ్రీగా పెడుతున్నా. అండ్ ఫస్ట్ ఒక రౌండే మొత్తం బిగించి పెట్టిన, దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని తెలవడానికి. దాని తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ ఒక 10-12 రౌండ్లు ప్రాక్టీస్ చేసినాము. సో దానిలో అంత పెట్టలేదన్నమాట. సో మీరు చూడండి, దానిలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అది కూడా అంటే లైక్ అంటే ఫోన్ నుంచి తీస్తున్నాం కాబట్టి కొంచెం అక్కడిక్కడ యాంగిల్స్ మిస్ అవుతుండొచ్చు. కానీ యాజ్ ఎ జడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మధ్యలోనే చూసుకుంటూ లైక్ ఒక పాయింట్ని బేస్ చేసుకొని నేను పోజింగ్ ఇస్తున్నాను అనమాట. సో అది ఐ హోప్ మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను. మన ఫ్లో ఇంకా నేను రివీల్ చేయలేదు, మన ఫ్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఎట్లా అనిపించింది అన్న? అంటే కరెక్షన్స్ అయినాయా? ఏ కథలు వాడకు, నేను అట్లా ఉన్నా కానీ చెప్పు. చెప్పారా? అదంతా కాదు, అక్కడ లేదు ఇక్కడ మర్చిపోయినా. ఇక్కడ స్పేస్ కాలేజ్ ఎంటీ వదిలినాం అనమాట. స్థలం పెట్టాం ఆల్రెడీ. ఆడ కాదన్న, ఆడ గిఫ్ట్ బాక్స్ లా ఖచ్చితంగా ఈసారి ప్రో కార్డ్ రాకుంటే ఈశ్వర్ గారిని రూమ్ లో అడుగు కూడా పెట్టేదిలే. ఎందుకన్నా అట్లా అడుగు కూడా పెట్టేది అంతే. రెండు మాట, ఒకటి నువ్వన్నా ఇంటికి రావాలి ప్రో కార్డుతో, లేకపోతే అటు నుంచి అంటే పోజింగ్ మంచిగా చేస్తున్నాను. క్రేజీ చేస్తున్నాడు. కండిషన్ కూడా ఒక రోజు కాప్లోడ్ అయితేనే ఇక్కడ ఒకసారి అన్నారా చూడు. నేను యాక్చువల్గా ఇట్లా ఇవి రోనీకి చూసి ఉంటాను అనమాట. రోనీ లెగ్స్ కి షార్ప్నెస్ కూడా ఈ బ్లేడ్ అసలు అది ఏంది ఇంకా, అది మేము పొద్దున అది ఏంది అబ్బా, అది మొత్తం ఇంకా మొత్తం మంచిగా వెళ్ళలేదు, అది సరిగ్గా పోలే. అది ఇంకా మంచిగా వెళ్ళిపోతే ఇంకా బెటర్. అసలు మొత్తం వీన్స్ చూడండి, వీన్స్ ఎట్లా వస్తున్నాయి, మొత్తం క్రాక్ అంటే క్రాక్ ఉంది. లేవద్దు, మళ్ళీ క్రామ్స్ వస్తాయి. అయితే ఇప్పుడు శివన్న నాకు డైట్ చేంజ్ చేసి పంపుతా అన్నారు. సో నేను ఓవర్ నైట్ ఓట్స్ ఒక్కటి చేసుకుంటా, అదొకటి చేసుకొని అది ప్రిపేర్ చేసేసుకొని అయిపోతుంది అనమాట. అండ్ రేపు డే 2 ఆఫ్ కార్బ్ లోడ్ చూద్దాం. డే 2 ఆఫ్ కార్బ్ లోడ్కి ఎట్లా నిడుతుంది అనేది మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటున్నా. సో అంత కష్టపడుతున్నాం, మరి కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. అంటే కాంపిటీషన్ ఆడడం ఒక ఎత్తు అయితే, దాన్ని షూట్ చేసి చిత్రీకరించి పెట్టడం ఇంకో ఎత్తు. సో అది హోప్ యూ లవ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి. అండ్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.